నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రిలారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు ఈ చిన్న మాట గమనించండి. మనము యెహోషువ గ్రంథం నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేశాము. ఎవరు నిరుత్సాహపడవద్దు, ఇంకా విన్నింగ్ వీడియో రాలేదని. కరెక్షన్స్ అయిపోయినాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ షూటింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. షూట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల మాత్రమే, అంటే టైం కుదరటలేదు. షూట్ చేసే వారు ఇబ్బందుల్లో ఉన్నారు. అందును బట్టి మాత్రమే ఇది ఒక లేట్ అయింది. ఎవరు కూడా నిరాశపడవద్దు. దయవుంచి మీ విన్నింగ్ వీడియో మీకు అందిస్తాం. ఇది మీది, మీరు కష్టపడి మరి దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా అటెంప్ట్ చేసినటువంటి బైబిల్ క్విజ్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడవద్దు. మీ విన్నింగ్ వీడియో మీకు ఇస్తాము కాబట్టి ప్రార్థన చేయండి. ఈ ఆటంకాలన్నీ, ఎందుకంటే బైబిల్ క్విజ్ కి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అందును బట్టి మీరు ప్రార్థన బలంగా చేయటం లేదు. మీరు ప్రార్థన బలంగా చేసినట్లయితే అసలు ఎందుకు వస్తాయండి ఆటంకాలు? కాబట్టి మీరు దయవుంచి ఈ యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా 2000 మంది పైనే ఉన్నారు, కానీ ఎంతమంది ఈ వీడియోస్ ఫాలో అవుతున్నారండి? అది ఒకసారి గమనించండి. మనము కష్టపడుతున్నామంటే ఆ కష్టానికి తగిన ఫలితము మీ ద్వారా మాత్రమే వస్తుంది. మా ప్రయాసకు తగినటువంటి ఫలము దేవుడు మీ రూపంలోనే మాకు ఇస్తారు. ఎందుకంటే ఛానల్ గ్రోత్ అయ్యే కొంది, ఛానల్ అభివృద్ధి చెందుతుంది, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మేము ఇంకా అనేకమైన బైబిల్ క్విజెస్ చేయాలన్నా, ప్రోగ్రామ్స్ చేయాలన్నా, దైవిక ఆధ్యాత్మిక మెసేజెస్ మీకు ఇవ్వాలన్నా మీరు మమ్మల్ని ప్రోత్సాహపరిస్తేనే కదా. అందుకోసము ఈ ఛానల్ గ్రోత్ కోసం ప్రార్థన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవుని పని కోసము మనము చిన్న ఇసుకురైనంత సహాయము చేసినా సరే దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. ఆ ఫలితము ఖచ్చితంగా మీరు పొందుకుంటారని ప్రభునామంలో మనవి చేస్తూ మరి విన్నింగ్ వీడియో కోసం అందరూ ప్రార్థన చేయండి. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము మరి 41వ అధ్యాయము 11, 12 వచనాలు, 2 వచనాలు చదువుతాను నేను. చూద్దాము, చూడండి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు. నీతో వాదించు వారు మాయమై నశించుదురు. నీతో కలహించు వారు నీవు వెతికినా కానీ వారు నీకు కనబడరు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అబాస పాలవుదురు. అంటే ఇక్కడ అంతా నీకు వ్యతిరేకంగా లేచిన దాన్ని ప్రతిదీ కూడా ఆయన సిగ్గుపరుస్తాడంట, మాయం చేస్తాడంట, నీకు కనబడకుండా పోతారంట, అవి నీ ఎదుట లేకుండా అబాసు పాలైపోతారంట. అంటే నీకు ఏదైతే వ్యతిరేకంగా లేచిందో అది ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, పరిచర్య పరంగా, ప్రత్యేకంగా చాలా మంది ఆరోగ్యం అండి, హెల్త్ ఇష్యూస్ అనేవి భయంకరంగా వస్తున్నాయి. నాకు తెలిసినటువంటి అనేక రకాలైనటువంటి డిసీజెస్ యొక్క ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలన్నీ కూడా నేను యూట్యూబ్లో మరి అవన్నీ కూడా వీడియో చేయాలనుకుంటున్నాను. కొన్ని ప్రికాషన్స్ కూడా మన వ్యూవర్స్కి అందరికీ కూడా ఇవ్వాలని దైవ ఆత్మ ప్రేరణతో ఉన్నాను. అలాగే ఎడ్యుకేషన్లో వెనుకబడిపోతున్నటువంటి బిడ్డల కోసం కూడా బలంగా ప్రార్థన చేయండి. వారి కోసము అంటే మేము ఇరువురమే కూడా, మాస్టర్ గారు నేను కూడా ఇరువురము మేము ఎడ్యుకేటర్స్, మరి మా సబ్జెక్ట్స్ని బట్టి ఏదైనా మీకు హెల్ప్ చేయగలిగే ఉద్దేశం కూడా మాకు ఉంది. దాన్ని బట్టి కూడా ఏదైనా చేయాలని కూడా ఆశ కలిగి ఉన్నాము. మేము ఇరువురము ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మాది. సో అందును బట్టి కూడా ఏదైనా హెల్ప్ చేయాలని కూడా ఆశగా ఉంది. కాబట్టి అందుకోసం కూడా ప్రార్థన చేయండి. మరి ఈ ఎడ్యుకేటర్స్ ఎవరైతే మరి ఉన్నారో వారందరూ కూడా అనేక మందికి బిడ్డలందరికీ మంచి లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వారందరి బిడ్డలకి చక్కగా మరి అర్థవంతంగా వివరిస్తూ మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది. అందుని బట్టి కూడా ప్రభు నామంకి మహిమ కలుగును గాక. అలాగే ఎవరైనా మరి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుకోలేని మరి పేద పిల్లలు ఉన్నట్లయితే ఆ బిడ్డలకు కూడా ఈ ఛానల్ ద్వారా ఏదైనా హెల్ప్ చేయాలని కూడా ఆశ కలిగి ఉన్నాము. అందుని బట్టి కూడా ప్రార్థన చేయండి. మీ ఆరోగ్యాల నిమిత్తం కూడా కొన్ని ప్రికాషన్స్ కోసం కొన్ని వీడియోలు చేయాలని ఆశ కలిగి ఉన్నాం. ఈ అనారోగ్య పరిస్థితుల్ని తీసుకొచ్చేటటువంటి సో దేవుడు ఇట్టి యొక్క మరి కార్యములన్నిటికి కూడా దేవుడు సహాయం చేయనట్లు మీరందరూ ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును మనపూర్వకంగా రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నీకు వ్యతిరేకంగా లేచింది ఏది కూడా నిలవదని మరి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన.
పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన తండ్రి, నీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉండగా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది అయితే వ్యాధి బాధల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.